వీక్షకులందరికీ నమస్కారం. మే 1వ తారీఖున మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహం మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ కార్యక్రమం ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2024 మే 1వ తారీఖున మారబోతూ ఉన్నటువంటి గురువు మే 1, 2025 వరకు మకర రాశి వారికి పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా 1 సంవత్సర కాలం పాటు ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. మకర రాశి వారికి దాదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత వస్తూ ఉన్నటువంటి గురుబలం ఇది. దాదాపుగా చాలా కాలం తర్వాత ఒక గ్రహం అనుకూలించడం అనేటువంటిది మకర రాశి వారు చూస్తున్నారు. ఎందుకంటే మకర రాశి వారికి గురుబలం వచ్చి 2.5-3 ఏళ్ళు అయిపోయింది. గురువు అనుకూలంగా లేరు. అర్ధాష్టమ రాహు యొక్క ప్రతికూలతను అనుభవించారు. ఏలినాటి శని బాధను అనుభవించారు. మకర రాశి వారికి షష్టగ్రహ కూటాలు పట్టాయి, మకర రాశిలో గ్రహణాలు పట్టాయి, మకర రాశిలో సప్తగ్రహ కూటములు పట్టాయి. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని మకర రాశి వారు అనుభవించారు. చాలా కాలం తర్వాత ఒక గ్రహం అనుకూలించడం అనేటువంటిది ఇప్పుడు ఈ 2024లో చూస్తున్నారు. ఎప్పటి తర్వాత? 2019 తర్వాత ఈ రాశి వారు బాగుపడిన సందర్భం లేదు. అంత దారుణమైనటువంటి ఇబ్బందులు, చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, ఉద్యోగం సరిగా లేకపోవడం, కుటుంబ సభ్యుల సపోర్ట్ లేకపోవడం, లేదా ఉద్యోగం సరిగా లేకపోవడం, అప్పుల బాధలు పెరిగిపోవడం, అసలు శుభ కార్యక్రమాలు సరిగా జరగకపోవడం, నరదృష్టి పెరిగిపోవడం, మన దగ్గర ఏమీ లేకపోయినా ఏడుపు గోల, ప్రతి వాళ్ళు కూడా మనల్ని చూసి ఏడుస్తూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా మకర రాశి వారికి కొంత ఎక్కువగా ఉన్నాయి గత కొద్ది కాలంగాను. మరి వీటన్నిటి నుండి బయటపడేటువంటి సమయం ఆసన్నమైనది. కడిగిన ముత్యంలాగా చక్కగా ప్రకాశిస్తూ తమ యొక్క తేజస్సుని వెళ్ళబుచ్చడానికి, గొప్ప జీవితాన్ని అనుభవించడానికి, భగవదానుగ్రహాన్ని పొందడానికి, ఈ రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉంటుంది. అందులోనూ సువర్ణమూర్తిగా గురుడు పంచమంలో ఉన్నారు అంటే మకర రాశి వారు నక్కతోక తొక్కినట్టే. ఎందుకంటే సువర్ణమూర్తిత్వం పంచమంలో చాలా అరుదుగా వస్తుంది, రాదు. సువర్ణమూర్తి అంటే 100% రిజల్ట్ ఇస్తాడని. ఇప్పుడు పంచమ స్థానము ఇప్పుడు యోగిస్తారు అనేటువంటి విషయం మనకి తెలిసింది. మరి ఏ రకంగా గురుబలం ఉపయోగపడుతుంది, ఏ రకంగా యోగిస్తారు అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. పంచమ స్థానంలో గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. పంచమం అంటే ఏంటి? పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం దైవే భక్తిం దైవమిత్ సర్వమేతా భావాత్ తస్మాత్ పంచమాత్ సంవదేచ్ఛ. పంచమ భావం ఇవన్నీ చెప్తుంది. పుత్రుల గురించి చెప్తుంది, అంటే సంతానం గురించి చెప్తుంది. బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు గురించి చెప్తుంది. పూర్వపుణ్యం గురించి చెప్పేటువంటి స్థానం ఇది. మంత్రం గురించి చెప్పేటువంటి స్థానం. చాలా కాలంగా మేము బోళ్ళు పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, మాకు అసలు ఏం కలిసి రావట్లేదు, ఎన్ని పూజలు చేసినా వాటి ఫలితాలు ఏం రావట్లేదు. ఇప్పుడు వస్తుంది. నీతిగా బతికాం, ధర్మంగా బతికాం, అయినా కూడా కష్టాలు ఉన్నాయి, ఇక మీదట రావు. మంత్ర విద్యలో ఎన్నున్నాయి, అన్ని పరిహారాలు చేశాం, మాకేం ఫలితం రాలేదు, ఇప్పుడు వస్తుంది. దైవభక్తి పెరగడానికి, నాస్తికత్వాన్ని రూపుమాపడానికి, దరిద్రాన్ని పారద్రోలడానికి, అదృష్టాన్ని మీ ఇంటిలోకి తీసుకురావడానికి దేవగురువు అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలోకి వెళ్ళి కూర్చున్నారు. పంచమంలోకి గురుడు వెళ్ళడం అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ. ఎవరైతే మకర రాశి వారు వారిని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ ఉద్ధరింప చేసేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చును. సదా స్వజన సౌఖ్యంచ. ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారందరూ ఆనందంగా ఉండేటట్టు చేస్తారు దేవగురువు అయినటువంటి బృహస్పతి. గురువు యొక్క కారకత్వాలు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురుహు. ఖచ్చితంగా ఇవన్నీ ఫలితాలని గురువు 100% మారిన వెంటనే మీకు ప్రసాదిస్తారు. ఏం చేస్తారండి? మొట్టమొదట దైవభక్తి పెరిగేలా చేస్తారు. ఇప్పటివరకు దైవాన్ని నిందించి దైవదూషణ చేసి గురుదూషణ చేసినటువంటి వారు, అలాగే జీవితాన్ని దూషించి కాలాన్ని దూషించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ తమ తమ తప్పులు తెలుసుకోవడం ప్రారంభిస్తారు. వారిలో ఒక పరివర్తన వస్తుంది.
ఆలోచన తీరులో మార్పు వస్తుంది, అగ్రెసివ్నెస్ తగ్గుతుంది, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వెళతారు, ఆనందంగా ఉంటుంది. ఇది కంఫర్టబుల్ జోన్, ఇది మారేటువంటి సమయం, ఇప్పటి నుండి నేను ఇలా ఉంటాను, ఇప్పటి నుండి క్రమశిక్షణతోటి ఉంటాను, లేదా ఈ టైం టేబుల్ ప్రకారం నేను ఫాలో అవుతాను. ఇలా బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. బుద్ధి కర్మానుసారిని, కర్మ పోయింది, ఇక బుద్ధి పనిచేస్తుంది. బాగుపడడానికి ఏం చేయాలో అన్ని రకాలుగాను ముందుకు వెళుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆలోచన తీరు మారిందో తత్వం మారుతుంది, తత్వం మారిందో నడవడిక మారుతుంది, నడవడిక మారినప్పుడు నడిచే తత్వం మారుతుంది, మళ్ళా ఇక్కడ నుండి జీవన గమనం మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే నడక మారిందో జీవన గమనం మారుతుంది. కాబట్టి మకర రాశి వారికి అదృష్టం పడుతోంది ఈ గురువు యొక్క మార్పు ద్వారా. ఎందుకండి ఇంత గట్టిగా చెప్తున్నారంటే అసలు గ్రహస్థితి బాగాలేదు కదా, గత 5-6 ఏళ్ళుగాను యోగించినటువంటి గ్రహము లేదు. ఏదైనా ఒక గ్రహం యోగిస్తే అది గురుడు యోగించినా ఏం యోగించినా మళ్ళీ వక్రాలు, రుజుమార్గాలు, ఇలా సరైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వలేదు. అలాగే ఈ మకర రాశిలోనే పరివేష అంటారు. 2020-21 సంవత్సరంలో సూర్యుడి చుట్టూ ఒక కంకణాకార వలయం ఏర్పడింది. అది చాలా ఇబ్బంది. అది మకర రాశిలో రవి ఉన్నప్పుడే ఏర్పడింది. అది ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగాను ఇబ్బంది పడ్డటువంటి రాశి అన్ని రకాలుగాను ఉద్ధరింపబడుతుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి, అర్ధలాభం అన్నారు. అర్థం అంటే డబ్బు, ధనలాభం అనేటువంటిది కలుగుతుంది. ప్రధానంగా రుణబాధలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి, రోగబాధలు తగ్గుతాయి, రుణబాధలు తగ్గుతాయి. అలాగే తాకట్టు పెట్టినటువంటి వస్తువులు విడిపించుకుంటారు, శుభకార్యక్రమాలు చేస్తారు, వివాహం జరుగుతుంది, సంతానం కలుగుతుంది, సంతానం అభివృద్ధిలో ఉంటుంది, కుటుంబ సభ్యులు బాగుంటారు, బంగారం కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కట్టుకోగలుగుతారు. ప్రధానంగా కొత్త ఇంట్లోకి వెళ్ళేటువంటి గృహయోగాన్ని గురుడిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సగటు మనిషి జీవితంలో ఆనందంగా ఉండడానికి, ఐశ్వర్యవంతుడు అవ్వడానికి ఏ విధమైనటువంటి అవసరమో అన్నీ గురువు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇంకో విషయం ఏంటి అంటే పంచమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానాన్ని వీక్షిస్తారు, జన్మరాశిని వీక్షిస్తారు, లాభస్థానాన్ని వీక్షిస్తారు. ఇక్కడ 3 కోణాలు లాభస్థానం ప్రచోదనం అవుతూ ఉన్నాయి. మకర రాశి వారికి 3 కూడా బ్రైట్ అవుతున్నాయి. అంటే పంచమం బుద్ధిస్థానం, భాగ్యం డబ్బు పూర్వపుణ్యం, అలాగే లాభము అనేటువంటిది ఆర్థిక లాభాన్ని, అలాగే ఆరోగ్య లాభాన్ని, సంతాన లాభాన్ని, కుటుంబంలో లాభస్థితిని కలగజేస్తూ ఉన్నది. జన్మరాశి మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గడం, అలాగే మీకేమైనా ఒత్తిళ్ళు ఉంటే తగ్గడం. ఇలా ఎవరైతే ఇటు ఈ దేశంలో ఉండాలి అనుకున్నా, విదేశాల్లో ఉండాలి అనుకున్నా, ఎక్కడ ఉండాలి అనుకున్నా గురువు సంపూర్ణంగా శుభ ఫలితాలని ఇస్తూ డబ్బుని, పేరు ప్రఖ్యాతల్ని, పదవిని, గృహాన్ని, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని, వీటన్నిటినీ కూడా మకర రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. ఇది తథ్యము. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం కూడా అక్కర్లేదు. కాబట్టి మకర రాశి వారు అద్భుతమైనటువంటి కాలాన్ని అనుభవించండి. 1 సంవత్సర కాలం పోయిన తర్వాత చక్కగా మీరే అనుభవంలోకి తెచ్చుకుంటారు మే నుండి మే ఎంత అద్భుతంగా నడిచింది అనేటువంటి విషయాన్ని. స్వస్తి.